చరిత్ర నిలిచిపోయే విధంగా మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చేపట్టిన ఆ కార్యక్రమం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా ఒక్క రూపాయి కూడా మన యాదగిరిగుట్ట దేవస్థానానికి వెచ్చించిన సందర్భాలు లేవు. ఈ దేవస్థానానికి వచ్చిన రాబడినే ఇతర దేవాలయాలకో లేకపోతే ప్రభుత్వ ఖజానాకో తరలించుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ యాదగిరిగుట్ట బాగు చేద్దామనే సోయి అప్పటి ప్రభుత్వాలకు లేకుండే. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి తాజా తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా యాదగిరిగుట్ట యొక్క ఆ వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటడానికి 1200 కోట్ల రూపాయలు పెట్టి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు తీసుకొచ్చిన మన యాదగిరిగుట్టకు నిజంగా కూడా గర్వకారణం అని చెప్పి అందరూ తెలియజేస్తా ఉన్నా. పోయినా ఈ దేశంలో ఏ రాష్ట్రానికి పోయినా మీరు యాదగిరిగుట్టనా, మీ నంబర్ ఇస్తారా, ఎప్పుడైనా వస్తే ఫోన్ చేస్తాం, మాకు సాయం చేస్తారా దర్శనానికి అని అడిగేంత గొప్ప వైభవాన్ని, గొప్ప గౌరవాన్ని ప్రభుత్వం వడగళ్ల వానలు వచ్చి వరి తడిచిపోతే కూడా ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర పోయి పరామర్శించింది లేదు. ఇప్పటి వరకు వరి కొనుగోలు కొంటున్నది లేదు. రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే కాదని చెప్పి అబద్ధాలు చెప్తా ఉన్నారు. చెప్పిన మాట ఒక్కటి కూడా నిలబెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ఎట్టి పరిస్థితుల్లో చూసినా రేపు ఒక్కటే మాట అంటాడు మళ్ళా రేవంత్ రెడ్డి, నేను ఏమీ చేయకున్నా, నేను 100 అబద్ధాలు ఆడినా మళ్ళా నాకే ఓటేసిరంటే నేనేం చేయాల్సిన అవసరం లేదంటాడు ఆయన. మరి తస్మాత్ జాగ్రత్త, ఈ దొంగల పార్టీకి ఓటేస్తే ఆగమైతామనే మాట మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఒక్కసారి మోసపోయినాం, మళ్ళీ మోసపోతే మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తారు. ఇవాళ బీజేపీ పార్టీ మీటింగ్ ఉందండి రాయగిరిలో. నాకు బాగా అర్థమైతలేదు, ఏం చెప్పడానికి వచ్చిర్రు, ఏం చేస్తామని వచ్చిర్రు. ఒక నవోదయ కళాశాల ఇయ్యలే, ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యలే, ఈరోజు యాదగిరిగుట్టకి ఇంత పెద్ద దేవస్థానం 1 రూపాయి వాటా పెట్టలే, భద్రాచల రామునికి ఇయ్యలే. కానీ చెప్పుకోవడానికి మాత్రం అయోధ్య రాముడు మాత్రమే దేవుడు, ఎవరు దేవుడు కాదనే మాట మాట్లాడతారు. మాకు భద్రాచలంలో రాముడు లేడా? ఈరోజు మా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి లేడా? నిన్నటికి నిన్న ప్రధానమంత్రి వెమ్లవాడకు వస్తున్నా అని చెప్పి వచ్చిపోయాడు. అందరూ ఆశపడం మన వెమ్లవాడ రాజన్న కన్నా ఎవరు నిధులిచ్చిపోతారేమని చెప్పినాం. రాజన్నకు కూడా ఈపు చూపించిపోయిండు నరేంద్ర మోడీ. ఇక అయిపోయింది మీ పని. ఈరోజు మేము ఒకటే చేసింది ఏందయ్యా ఇక్కడ అంటే వందే భారత్ ట్రైన్ తప్ప ఇంకొకటి చేసింది లేదు. ఎయిమ్స్ అని ఎంబడి పడితే ఏదో ఉత్తగానే దాన్ని ప్రారంభించినారు. ఓపీ తప్ప ఐపీ లేదు. అందులో ఎట్లాంటి డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా లేదు, సర్జరీలు జరుగుతలేవు. ఈ ప్రాంతం పట్ల వివక్ష చూపిస్తారు కాబట్టి బీజేపీని ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు బీజేపీ ఏం చేసిందని ఒక ఆయన అడుగుతుంటే నేను చెప్పిన చాలా చేసింది బీజేపీ, మీకు అర్థమైతలేదు. విపరీతంగా ధరలు పెంచింది. పప్పు ధర, చింతపండు ధర, పెట్రోల్ ధర, డీజిల్ ధర, నూనె ధర, ఆఖరికి నేత కళాకారులు నేస్తున్న నూలు ధర, పసి పిల్లలు తాగే పాల మీద కూడా ఈరోజు పన్నులేసి ధరలు విపరీతంగా పెంచింది. ఇది బీజేపీ చేసిందని చెప్పి నేను చెప్పిన. మరి ఇంత బాగా మున్సిపాలిటీ బీఆర్ఎస్ పెద్దలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నాతో పాటు నాకు సహాయ సహకారాలు అందిస్తూ ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆలేరు మాజీ శాసనసభ్యులు పెద్దలు గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు భిక్షమన్న గారు, జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దలు సందీప్ రెడ్డి గారు, సమన్వయకర్త యుగంధర్ రావు గారు, హరిశంకర్ గారు, స్వామి గారు, ఇతర పెద్దలు మహేందర్ అన్న గారు, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సోదరులారా, 5 నెలల క్రితం మాయదారి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన నాయకులు ఈనాడు రైతు బంధు 7,500 కోట్ల నానాడు ముఖ్యమంత్రి ఖజానాలో పెడితే రైతుల నోట్ల మన్ను కొట్టి కాంట్రాక్టర్లు, మంత్రులు అందరూ పంచుకొని ఉన్నారు. కొడుకులకు నోట్లు ఎలక్కాయ పడ్డట్టు అయింది. ఎంపీ ఎలక్షన్ రాగానే డిసెంబర్ 9 నాడే 15,000 ఇస్తాడు. అవి కూడా ఎక్కువ ఇద్దామని చూసిండు. కానీ లోక్సభ ఎన్నికలు ప్రకటించి
మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు పోరుబాటకు బయలుదేరితే లాగులు తడిసి ఇవాళ అదే 10,000 వేసిండు. నీకు సిగ్గు నీకు బుద్ధి ఉంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనుకుంటే 15,000 వేయాలి. పెద్దమ్మలకు పెద్దయ్యలకు వృద్ధాప్య పెన్షన్ 4,000 అని 2,000 కూడా ఒక నెలకు కొట్టిన మహానుభావుడు. 2 లక్షల రుణమాఫీ చేయని మహానుభావుడు ఇప్పుడు ప్రజల ముందుకు వచ్చిండు. కానీ ఇది ఒక్కటే కాదు, ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించలేదు. ఇవాళ కేసీఆర్ గారు 17 పార్లమెంటు స్థానాలకు గాను 5 రిజర్వ్ పోతే 12 6 సీట్లను బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిండు, మాదిగలకు ఇచ్చిండు. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇంత పెద్ద జనాభా ఉన్న గౌడ సోదరులకు ఇయ్యలే, గొల్ల కుర్మలకు ఇయ్యలే, పద్మశాలీలకు ఇయ్యలే. అత్యధికంగా జనాభా ఉన్న మాదిగలకు కూడా ఒక సీటు ఇయ్యలే. మరి సంక్షేమం మంట కలిపితివి, రాజకీయంగా బడుగు బలహీన వర్గాల నోట్ల మన్ను కొడుతుంది. ఆఖరికి నిన్ను ముఖ్యమంత్రిని చేసిన కాంగ్రెస్ పార్టీ కూడా నోట్ల మన్ను కొట్టిండు. కాంగ్రెస్ పార్టీలో 30-40 ఏళ్ల సంది పనిచేసిన కార్యకర్తల నోట్ల మన్ను కొట్టి అక్కడికి వెళ్ళి పార్టీ నిర్ణయించినటువంటి పూటపుల్ల నా కొడుకులకు టికెట్ ఇచ్చిండు. ఇవాళ నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఒకసారి ఆలోచన చేస్తా ఉర్రు. ఆయన అనుకుంటుండేమో నీకు నీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి మా బీఆర్ఎస్ వాళ్ళ కన్నా మొదలు ఆల్కదౌడ కట్టే పెట్టడానికి కాంగ్రెస్ వాళ్ళే ముందు అని మనం చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రికి లాగు దడుస్తూ ఉంది. నేను ఒక ఇన్ఛార్జిననే చెప్పుకునే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఈ భువనగిరి పార్లమెంట్ మొదలైనాక నువ్వు ఎంపీ అయినావు, నా మీద పోటీ చేసే బూర నర్సే ఎంపీ అయ్యిండు, నీ అన్న ఎంపీ అయ్యిండు. ₹1 పని ఏమన్నా చేసిరా ఒకసారి చెప్పండి. నీ అన్న మంత్రి ఉండు, నీ మంత్రి పదవి కొరకు ఆయన ఎత్తుకొని దులా అని తీవ్ర పండుగలాగా తిరుగుతూ ఉండు. రాజగోపాల్ రెడ్డి నువ్వు ఈ మన తెలంగాణ ఆరాధ్య దైవం లక్ష్మీ నరసింహస్వామి గుడి చుట్టూ కాదు సుమా, నువ్వు ఈ గుట్ట చుట్టూ పొర్లు దండాలు చేసినా నీకు మంత్రి పదవి రాదు. రాజగోపాల్ రెడ్డి టైగర్ అని చెప్పుకుంటాడు. టైగర్ అంటే పులి, ఆకలైన పులి బొక్కలే కొరకాలి, కానీ ఈ పులి పోయి వరిగడ్డి తింటా ఉందా మంత్రి పదవి కొరకు. నిన్న పులి కూడా అన్నారు. కాబట్టి నువ్వు ఎన్ని కళ్ళబల్లి మాటలు చెప్పినా ఇవాళ ప్రజలందరూ కేసీఆర్ గారిని పోగొట్టుకున్నందుకు ఆలోచిస్తావు. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ను ఉంచినందుకు ప్రజలు ఒకసారి ఆలోచనలో పడ్డారు. అభ్యర్థిగా కేసీఆర్ గారు నియమించడం జరిగింది. మీ అందరి ఆశీస్సులతో నేను మీ మధ్య నుండి ఒక సామాన్య కార్యకర్త నుండి ఈ స్థాయికి వచ్చిన నాకు కేసీఆర్ గారు అవకాశం కల్పించారు. కేసీఆర్ గారి అవకాశం జిల్లాలోని భువనగిరి ప్రాంతంలోని మాజీ ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్యే, మాజీ మంత్రి, జిల్లా పరిషత్ చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ల సహకారం, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టం, ఈ ప్రజల కౌన్సిలర్లు అందరూ ప్రజాప్రతినిధుల కష్టం, ఈ ప్రజల ఇష్టంతో ఆ దేవుని సాక్షిగా ఆ దేవుని కృపా కటాక్షం వల్ల తప్పకుండా నన్ను ఎంపీగా గెలిపిస్తే మీ అందరిలో ఒకరిగా ఉంటా. ఇంకొక ఆయన ఎంపీ ఉండిపోయి ఈడ ₹1 ఈ దుకాణంలో ₹1 ఆ దుకాణంలో చెప్తుంది అన్నట్టు జెండా మార్చిండు, బీజేపీ అని వస్తుండు. మరి కేసీఆర్ గారు ఇంత పెద్ద దేవాలయాన్ని కట్టి ఒకనాడు అక్షంతల పండుగనో ఒకనాడు బొట్టు పండుగనో పెట్టలే. దేవుడు వేరు, రాజకీయాలు వేరు. లక్ష్మీ నరసింహస్వామి కానీ శ్రీరామచంద్రుడు కానీ మనం ముత్తాతల నుండి కూడా దేవుణ్ణి కొలుస్తాం. మీరే రఘువంశానికి వచ్చిన వాళ్ళు గారు. బీజేపీ నాయకులు కొంతమంది ఇంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామికి ఊదుబత్తి ముట్టియారు కానీ కొడుకులు అయోధ్యలో ఉన్న రామునికి మొత్తం తిరుగుతూ ఉంటారు. దేవుడు వేరు, అభివృద్ధి వేరు.
వాళ్ళతో ఏమీ జరగదు. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ మొత్తం పడిపోయింది. ఇవాళ కాంగ్రెస్ నిజమైన కాంగ్రెస్ నాయకులు బాధలో ఉండరు. ఈ అరువు తెచ్చుకున్న కాంగ్రెస్ వాళ్ళు ఉరుకులాడుతారు. మనకన్నా మొదలు నిజమైన కాంగ్రెస్ వాళ్ళే వాళ్లకు వార్తలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీరందరూ కూడా కష్టపడి పనిచేస్తే మనమందరం కూడా ఒక ఎంపీగా నేను వచ్చినా నేనే ఎంపీనని ఫీల్ అయ్యే వ్యక్తిని కాదు. మీలో అందరిగా మీలో ఒకరిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి అన్న మాటలు నిలబెట్టడానికి మీ సేవ చేయడానికి మీ కుటుంబ సభ్యుడిగా ఉంటానని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎచ్చకుంటాడు అంతరాళ్ళు వాళ్ళు ఎసంటి కొడుకులు అంటే ఇవాళ వరి మండే కట్టే ముందు వడ్లను నానవస్తే తాళేమో మీరికి వెళ్తుంది. మొలకెట్టుగా ఉంటా. నేను ఎప్పుడు ఉన్నా గ్రామ మల్లేష్ అన్ననో గ్రామ మల్లేష తమ్మినో పిలవాల్సిందే కానీ నేను అహంకార పూరితంగా ఉండే వ్యక్తిని కాదు. ఎవరి తాటకు కూడా బుగులు పడే వ్యక్తిని కూడా కాదు అని తెలుపుతూ ఈ కార్యకర్తలు ఎప్పుడు నేను టెలిఫోన్ కొని 24 ఏళ్ళు ఒక్క నిమిషం కూడా ఇప్పుడు ఫోన్ బంద్ పెట్టలేను. నేను ఇప్పటికైనా ఇంత కార్యక్రమంలో బిజీగా ఉన్నా నేను ఫోన్లు ఎత్తుతా. 12 గంటల రాత్రి చేసినా అందుబాటులో ఉంటా. నేనెవరికి తాకట్ల చేతలు చేసేది లేదు. నాకు నెత్తి నొప్పులు లేవు. నేనెవరికి ₹1 బాకీ లేదు. అప్పులు కూడా అడిగేది లేదు. ఎవరున్నా మీరందరూ మీ సోదరుడిగా మీ అన్నగా నన్ను ఆశీర్వదిస్తే మీరు నేనే కాదు ఎంపీని మీరందరూ కూడా ఒక గ్రామ మల్లేశ్వరంగానే వీలై ప్రతి ఓటరు దగ్గరికి 2 సార్లు వెళ్ళి మనము మన పార్టీ విజయం కోసం మీరు కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ.